మండలం రవాణా శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు కార్యక్రమానికి హైదరాబాద్ ఆర్టీఏ మెంబర్ సురేష్ లాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రతలు పౌరులు పాటించాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రమాదాల సమయంలో గుండె పనిచేయడం ఆగిపోతే సిపిఆర్ ఎలా చేయాలి అని ప్రదర్శించారు. ప్రమాదం జరిగితే వాటిని ఎలా వ్యవహరించాలి అని తెలిపారు. ఈ సందర్భంగా దక్షిణ మండలం ఆర్టీఓ కృష్ణయ్య మాట్లాడుతూ రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు తూచా తప్పకుండా పాటించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాలలో కుటుంబాలు దెబ్బతింటున్నాయని సురక్షితంగా వెళ్లి సురక్షితంగా ఇంటికి తిరిగి రావాలన్నారు. ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని, సెల్ ఫోన్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, హెల్మెట్ పెట్టుకోకపోవడం వంటి నిర్లక్ష్యపు చర్యలే ఈ ప్రమాదాలకు కారణమని తెలిపారు. కొన్ని సమయాల్లో హెల్మెట్ పెట్టుకొని దానికి ఉన్న బెల్ట్ పెట్టుకోకపోవడంతో కూడా ప్రమాదాలు జరుగుతాయని గుర్తు చేశారు. तेलुगु हिंदी आप जो अपना नेशनल लैंग्वेज तेलुगु है, तेलंगाना जय तेलंगाना बोल के नहीं ऐसा नहीं बोल रहा हूँ। फिर आप इसमें आप भी ये करते ना, फ्लैश करते ना। रेडी 1 2 3 कैमरा एक्शन। సార్ ఫోటో దిక్కో సార్, ఇది చూడండి సార్, ఇక్కడ ఫోటో దిక్కు చూడండి. प्रोग्राम लगा रहे, पूरा तेलंगाना में रोड सेफ्टी का प्रोग्राम चल रहा। ये रोड सेफ्टी प्रोग्राम क्या है बोले तो ट्रैफिक रूल्स मेंटेन करना, एक तो भी जान को बचाए तो अपने को बहुत पुण्य मिलता। और के हिसाब से और नेशनल बहुत जन एक्सीडेंट हो रहे हैं, एक्सीडेंट फैमिली में मालूम है। एक आदमी बाहर काम से जाते रहता, ड्यूटी पे काम से जाते रहता और दूसरे काम से भी घर में से निकलते। డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ హార్ట్ అటాక్స్, కార్డియాక్ అరెస్ట్, అట్లే సిపిఆర్, ఇతరత ఈ యాక్సిడెంట్ అయితే మనం ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా మనం తీసుకోవాలో చర్యలు, వాటన్నిటినీ మన డాక్టర్ గారు ఈరోజు వచ్చిన డ్రైవర్ సోదరులందరికీ కూడా సవివరంగా వివరించినారు. మరి ఈ ఏదైతే మీరు నేర్చుకున్నారో వీటన్నిటినీ మీరు పాటిస్తూ అందరికీ కూడా సాటి చెప్పాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఈ రహదారి భద్రతా వారోత్సవాలు ఒకప్పుడు 1 వీకే ఉంటుండే, ఇప్పుడు 1 మంత్ చేసిండ్రు. 1 మంత్ ఎందుకు చేసిండ్రంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల క్షేమం కోరి మరి రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల బారిన పడి ఎవ్వరు కూడా ప్రాణాలు పోగొట్టుకోకుండా ఉండాలని మరి ఈ మాసోత్సవాలను జరుపుకుంటున్నాము. ఈ మాసోత్సవాల సందర్భంగా మేము వివిధ కార్యక్రమాలలో కాలేజెస్లో, స్కూల్స్లో పిల్లలకు అందరికీ కూడా రోడ్డు ప్రమాదాల గురించి, మరి ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి, భద్రత మీద అవగాహన పెంచడానికి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నాము. ఇవి 31/1/2026కు జరుగుతాయి. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించి మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ మీ మీద ఆధారపడ్డ కుటుంబాలను కూడా మరి రోడ్డు పాలన చేయకుండా సురక్షితంగా ప్రయాణం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ప్రజలందరూ కూడా రోడ్డుపై వెళ్ళే ప్రజలు, వెహికల్ నడిపే వాళ్ళందరూ కూడా విధిగా హెల్మెట్ ధరించాలి. కార్లలో వెళ్ళేటోళ్ళు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి. మోటార్ సైకిల్ కానివ్వండి, ఎనీ వెహికల్ తాగి డ్రైవింగ్ చేయొద్దు. మోటార్ సైకిల్ రైడర్స్ త్రిబుల్ రైడింగ్ చేయొద్దు. మోటార్ సైకిల్ సిగ్నల్ పర్టికులర్గా ఈ మధ్యకాలంలో సిగ్నల్ జంపింగ్ కేసులు కూడా వస్తున్నాయి. మరి సిగ్నల్ జంప్ కూడా చేయొద్దు. దానివల్ల మరి డ్రైవింగ్ లైసెన్స్ కూడా సస్పెన్షన్ ఉంటుందని ఇందు మూలంగా తెలియజేస్తున్నాము. విధిగా ప్రతి వాహనదారుడు ఆర్సీ, టెక్సు, ఫిట్నెస్, పర్మిటు, ఇన్సూరెన్సు, డ్రైవింగ్ లైసెన్సు, పొల్యూషన్ సర్టిఫికెట్ అన్నీ విధిగా కలిగి ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ పత్రాలు మీ దగ్గర ఉన్నట్లయితే ఏ చెకింగ్ ఆఫీసర్ అయినా మీరు భయపడి ఎక్కడికో వెళ్ళిపోవటము, ఆగిపోవటము,
తర్వాత చెకింగ్ ఆఫీసర్ వెళ్ళిపోయిన తర్వాత స్పీడ్గా పోవటము, ఆ స్పీడ్లో యాక్సిడెంట్ జరగటం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి చట్టాన్ని గౌరవిస్తే తల్లిదండ్రులను గౌరవించినంత వాల్యూ కాబట్టి రవాణా చట్టాన్ని గౌరవించండి, రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయండి. మోటార్ వెహికల్స్ యాక్ట్లో ఉన్న అన్ని ధృవపత్రాలు పెట్టుకోండి, మీకు ఎక్కడ కూడా ఏ భయం ఉండదు. కాబట్టి ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి. తప్పక ఈ సలహాలు సూచనలు ఈరోజు